ఎగ్జామ్లోని జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోరారు. నీట్లో జరిగిన అక్రమాలకు నిరసనగా బర్కత్పుర చౌరస్తా వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ చైర్మన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ నీట్ ను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ నీట్లో జరిగిన అక్రమాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు. నీట్ పరీక్షకు వైద్య రంగానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, నీట్ ఎంట్రన్స్ లోని జరిగిన అవకతవకల వలన భారత ప్రతిష్ట దిగజారిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కావడం, అవకతవకలకు పాల్పడడం వల్ల దేశంలోని ప్రజలందరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచ స్థాయిలో, గ్లోబల్ స్థాయిలో మన మెడికల్ విద్య స్టాండర్డ్ అని, ప్రపంచ స్థాయిలోనే గొప్ప డాక్టర్లు భారతదేశంలో ఉద్భవిస్తారని, పుడతారని, రెండవది మంచిగా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా స్టాండర్డ్ అని మనకు పేరుంది. అట్లాంటి దానికి పేపర్ నీట్ పేపర్ నమ్ముకొని దొంగ లీడర్లు ఈ విద్య యొక్క ప్రతిష్ట ప్రపంచ స్థాయిలోనే దిగజార్చారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. భారతదేశంలో ఎంట్రన్స్ పేపర్లు కూడా అమ్ముకుంటున్నారు. ఇక్కడ నాయకులు ఎంత దిగజారిందని చెప్పి ఇంతవరకు అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. రాజకీయ వ్యవస్థ భ్రష్టు పెట్టి, ప్రభుత్వ పాలన వ్యవస్థ భ్రష్టు పెట్టి, అందరూ దొంగలు తయారైన అవకతవకలకు అవినీతికి పాల్పడుతున్నారు. కనీసం ఈ మెడికల్ విద్య మాత్రం చాలా ఉన్నత స్థాయి ప్రమాణాలతోటి స్టాండర్డ్ ఉంది. కానీ ఈసారి బిహార్లో ఒకే సెంట్రల్లో 17 మందికి ఆల్ ఇండియా ర్యాంకులు రావడం, అనేక మందికి ఒకే స్థాయి మార్కులు రావడం చూసిన తర్వాత పేపర్ లీక్ అయింది. ఈ విద్యను భ్రష్టు పట్టిస్తున్నారని దేశవ్యాప్తంగా ఈరోజు తల్లిదండ్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సవాల్ చేస్తున్నారు. మీరు ఒక్కరు నిజాయితీ ఉంటే సరిపోదు. దేశంలో మీ మంత్రివర్గం ఉన్న వాళ్ళందరూ దొంగలు ఉన్నారు. చాలామంది ఉత్సాహ విగ్రహాల వల్ల ప్రజలకు మేలు చూస్తున్నారు గారు. వ్యవస్థ లోపల సమూలమైన మార్పులు తీసుకురావడానికి ఏ పార్టీ, ఏ పాలకుడు, ఏ నాయకుడు ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి మెడికల్ విద్యను ఉన్నత స్థాయికి తీర్చడం అక్కడ పక్కకు పెట్టి ఉన్న విద్యను భ్రష్టు పట్టించేటట్టు ఈ పరిస్థితి లోపల ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని నీట్ రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే మెడికల్ ఎంట్రన్స్ వెబ్సైట్ పెట్టేటట్టుగా దీన్ని మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు రాత్రి భవన్లు కష్టపడి నీట్ రాస్తే ఈరోజు రోడ్డు మీద పడ్డారు. ఈరోజు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు.
ప్రజాస్వామ్యం అభాష్యం పాలన. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, నీటిని రద్దు చేయాలి. సుప్రీంకోర్టు లేదా సిబిఐ ద్వారా, సిబిఐ అయితే ప్రభుత్వ సంస్థ పాలక పార్టీకి తొత్తుగా మారిందని చెడ్డ పేరు వచ్చింది. అట్లీస్ట్ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ప్రజలకు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేదా జడ్జి ద్వారా విచారణ తరోగా జరిపి దోషులు ఎవరైనా, ఎటువంటి రాజకీయ నాయకులు ఉన్న ఎవరున్న దొంగలు వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎక్కడికక్కడ కేంద్ర మంత్రులను, ఎంపీలను ప్రజలే తిరగబడి కొట్టేటట్టున్నాం. నేను చెప్తున్న కొట్టకుండా ఎవరిని, లీడర్లను, ఎంపీలను, మంత్రులను కొట్టొద్దు. మంచిగా మనం ప్రజాస్వామ్యయుతంగా పాలన పోరాటం చేసి నీటిని రద్దు చేద్దామని విజ్ఞప్తి చేస్తాం.